అందరికీ నమస్కారం. డేటా ఇంజనీర్గా టెక్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ విషయం. ఐబీఎం నుండి వచ్చిన ఒక సరికొత్త జాబ్ ఆపర్చునిటీ గురించి మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. అవునండి, విన్నది నిజమే. టెక్ ఫీల్డ్లో కెరీర్ మొదలు పెట్టాలనుకునే వాళ్లకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐబీఎం తమ నెక్స్ట్ జనరేషన్ డేటా ఇంజనీర్ల కోసం వెతుకుతోంది. సరే, అసలు ఐబీఎం ఎవరి కోసం వెతుకుతోంది? ఎలాంటి వాళ్లు కావాలి? ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అంటే ఈ రోల్ ఎవరికి సూట్ అవుతుందో మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తే ఈ జాబ్ రోల్ పేరొచ్చేసి డేటా ఇంజనీర్ ఏడబ్ల్యూఎస్. క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచులర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే 2022, 23, 24 ఇంకా 2025 బ్యాచ్ల వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే కాదు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా ఇదొక సూపర్బ్ ఆపర్చునిటీ. ఇక జాబ్ లొకేషన్ బెంగళూరు. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కేవలం 0 నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ల కోసమే ఈ రోల్. అంటే ఫ్రెషర్స్కి ఇదొక పర్ఫెక్ట్ లాంచింగ్ ప్యాడ్ అన్నమాట. టెక్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. మరి శాలరీ ఎంత ఉండొచ్చు? ఇది ఎంట్రీ లెవెల్ రోల్ కాబట్టి సంవత్సరానికి సుమారుగా 3 నుంచి 5 లక్షల వరకు ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే చూశాము. మరి ఈ జాబ్కి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఏంటి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అసలు వాళ్ళు అడుగుతున్న టెక్ స్టాక్ ఏంటి? అంటే ఏ టెక్నాలజీస్ మీద గ్రిప్ ఉండాలి? ఇక్కడ 2 కేటగిరీలున్నాయి. ఒకటి రిక్వైర్డ్, అంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి. రెండోది ప్రిఫర్డ్, అంటే ఇవి ఉంటే ఇంకా మంచిది. హడూప్ ఎకోసిస్టమ్, పైథాన్, పైస్పార్క్, స్పార్క్ ఎస్క్యూఎల్ ఇవన్నీ మస్ట్ హ్యావ్ స్కిల్స్. అంటే రెజ్యూమేలో ఇవి హైలైట్ అవ్వాలి. అదే డెవాప్స్ ప్రిన్సిపల్స్, జావా లేదా స్కాలా మీద ఐడియా ఉంటే అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. ఈ లిస్ట్ చూసి భయపడక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే మెయిన్గా అపాచీ స్పార్క్ ఫ్రేమ్వర్క్ మీద మంచి కమాండ్ ఉండాలి. అంటే పైస్పార్క్, స్పార్క్ ఎస్క్యూఎల్ లాంటివి. వీటిని హెవీ డేటాని ఫాస్ట్గా ప్రాసెస్ చేయడానికి వాడతారు. దానితో పాటు హడూప్ ఎకోసిస్టమ్ ఇంకా పైథాన్ ప్రోగ్రామింగ్ మీద కూడా మంచి నాలెడ్జ్ ఉండటం చాలా ముఖ్యం. సరే, ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయనుకుందాం. మరి ఐబీఎంలో డేటా ఇంజనీర్ అసలు ఏం చేస్తారు? వాళ్ల డైలీ వర్క్ ఎలా ఉంటుంది? ఆ డీటెయిల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డేటా మోడల్స్ ఇంకా ఈటీఎల్ ప్రాసెస్లను డిజైన్ చేసి, బిల్డ్ చేసి సపోర్ట్ చేయాలి. ఈటీఎల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. అంటే చాలా చోట్ల నుంచి డేటాని తీసి దాన్ని క్లీన్ చేసి మనకు కావలసినట్టు మార్చి ఫైనల్గా ఒక చోట పెట్టడం. నిజం చెప్పాలంటే డేటా ఇంజనీరింగ్కి ఇదే హార్ట్ లాంటిది. సో డైలీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ఇది జస్ట్ కోడింగ్ మాత్రమే కాదు, డేటా పైప్లైన్స్ క్రియేట్ చేయాలి. పైప్లైన్స్ అంటే ఏంటంటే డేటా ఫ్లో అయ్యే ఒక దారి అన్నమాట. వాటిని మేనేజ్ చేయాలి. అంతేకాదు డేటా సెక్యూరిటీని కూడా చూసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది డేటా ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఈ 2 రోల్స్ మిక్స్ అయినట్టు ఉంటుంది. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫైనల్ స్టెప్. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ముందుగా అఫీషియల్ లింక్లో అప్లై హియర్ బటన్ వెతకాలి. దాన్ని క్లిక్ చేశాక ఐబీఎం కెరియర్స్ పోర్టల్కి వెళ్తారు. అక్కడ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని లేదా ఆల్రెడీ ఉంటే లాగిన్ అయ్యి ఫామ్లో కావాల్సిన డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. తర్వాత రెజ్యూమే లాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్గా అంతా ఒకసారి డబుల్ చెక్ చేసుకుని సబ్మిట్ చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ కదా. మరి ఫైనల్గా ఒక ప్రశ్న. బిగ్ డేటాలో కెరీర్ లాంచ్ చేయడానికి ఇది సరైన రోల్ అంటారా కాదా? ఈ వివరాలన్నీ విన్నాక ఆసక్తి ఉన్నవాళ్లందరికీ ఒక మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కరెక్ట్ స్కిల్స్, ప్యాషన్ ఉన్నవాళ్లకి ఇది వాళ్ల కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.